వెనకాల మన బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ గా చూస్తాం. ఇది మనకి చాలాసార్లు వచ్చే డౌట్ ఏంటి అంటే, వెనకాల నొప్పి వస్తే ఇది కిడ్నీ వల్ల వచ్చిందా, వెన్నుపూస వల్ల వచ్చిందా, కండరాల వల్ల వచ్చిందా, నెలసల్లో తేడా వల్ల వచ్చిందా, ఇట్లా ఎన్నో కారణాల వల్ల నడుము నొప్పి రావచ్చు. ఎట్లా దేని వల్ల వచ్చింది అనేది మనం లక్షణాలని బట్టి చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు వెనకాల నొప్పి వచ్చినప్పుడు మామూలుగా వెన్నుపూస అనేది ఇట్లా సెంటర్ లో వెళ్ళిద్ది. ఇటు కిడ్నీలు ఉంటాయి, పైన ఉంటాయి, కింద ఉండవు మన కిడ్నీస్ అనేవి. సో ఈ ఏరియా ఇక్కడ రిబ్ కేజ్ అని ఉండిద్ది, ఛాతీకి సంబంధించిన ఎముకలన్నీ ఎండ్ అయ్యే దగ్గర ఇక్కడ ఈ ఏరియాలో మామూలుగా కిడ్నీస్ ఉంటాయి సైడ్ కి. సో కిడ్నీ నొప్పి వచ్చినప్పుడు చాలా సార్లు ఒకవైపు వచ్చింది, రెండు వైపులా రావడం అనేది చాలా తక్కువ. ఒకవైపు నొప్పి వచ్చి ఆ నొప్పి ఇక్కడి నుంచి ముందుకి పొట్టలో కానీ గజ్జలో కానీ లేకపోతే ముందు వైపు తొడ వరకు గాని రేడియేట్ అవుతా ఉండిద్ది, పైనుంచి కింద వరకు నొప్పి వెళ్తుండిద్ది. కిడ్నీ నొప్పి ఎట్లా ఉంటుంది అంటే, ఇది బాగా తీవ్రంగా నొప్పి వచ్చి మళ్ళీ వదిలిద్ది, కొంతసేపు మళ్ళీ నొప్పి వచ్చిద్ది, మళ్ళీ వదిలిద్ది. సో సివియారిటీ అనేది మారుతా ఉండిద్ది. ఈ నొప్పి అనేది వంగుంటేనో కూర్చుంటేనో అట్లా మారదు, ఒకే రకంగా ఉంటుంది నొప్పి అనేది. మామూలుగా కిడ్నీలో రాళ్ల వల్ల గానీ ఇన్ఫెక్షన్ల వల్ల గానీ ఇట్లా నొప్పి వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు నొప్పితో పాటు వేరే లక్షణాలు కూడా ఉంటాయి. జ్వరం వచ్చినట్టు, వాంతి వచ్చినట్టు అనిపించడం, ఆకలి వేయకపోవడం, పాస్ మంట గాని, పాస్ రంగు మారడం, బ్లడ్ రావడం గాని, కొంచెం చీము రావడం గాని, ఊరికే పాస్ కు వెళ్ళడం, ఇవన్నీ నొప్పితో పాటు వచ్చే లక్షణాలు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇది కిడ్నీ వల్ల వచ్చే నొప్పి, మోస్ట్లీ రాయి వల్ల అయి ఉండొచ్చు. అదే మనకి వెన్నుపూస నొప్పి అనుకోండి, మామూలుగా ఈ ఏరియాలో వచ్చింది, సెంటర్ లో ఈ ప్లేస్ లో. ఎందుకంటే మనం ఎక్కువగా వెన్నుపూసని ఇక్కడ ఎక్కువ కదలదు, వెన్నుపూస ఎక్కువ మనం వంగేది ఈ ఏరియాలో, కాబట్టి ఈ ఏరియాలో నడుము నొప్పి రావడం వెన్నుపూస వల్ల సహజం. ఇక్కడ ఉండే బోన్స్ వీక్ అయినా, ఇప్పుడు వెన్నుపూస ఎముకల మధ్యలో జాయింట్స్ లో తేడా వచ్చినా, అటు ఇటు కండరాలు వీక్ అయినా కూడా వాటిల్లో పెయిన్ వచ్చినప్పుడు కూడా ఈ ఏరియా కామన్ గా వస్తుంది. వెన్నుపూస నొప్పి అనేది ఇక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. చాలా సార్లు మనం సయాటికాలో చూస్తాం, ఇక్కడి నుంచి ఇట్లా కిందకి పాదం వరకు వెళ్ళిపోవచ్చు, లేదా అంటే ఇక్కడ తుంటి వరకు వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఇది నడుముకి సంబంధించిన కామన్ గా చూసే నొప్పి. ఈ నొప్పి వంగినప్పుడు, బరువు ఎత్తినప్పుడు ఎక్కువ అవ్వచ్చు, పడుకున్నప్పుడు తగ్గొచ్చు. సో పొజిషన్ తో పాటు ఈ నొప్పి అనేది మారిద్ది. సో ఇట్లా నొప్పి ఉంది అంటే ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది, పెరిగింది, తగ్గింది, అట్లా మారుతా ఉంటుంది అన్నమాట.